ఈ రోజు మీరు చదివించే పిల్లలకి కానీ రైతులకి కానీ లేదనుకుంటే తల్లులకి కానీ అలాగే ఎవరైతే ముసలి తాతలు ఉన్నారో అవ్వలు ఉన్నారో వాళ్ళకందరూ కూడా పెన్షన్ ఇంటికే తెచ్చి మీ వాలంటీర్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. గతంలో వాలంటీర్ వ్యవస్థ అనేటటువంటిది లేనప్పుడు ఎంతో నిర్వీర్యం అయిపోయి ఉండేది. మనం ఏదైనా సర్టిఫికేట్ కావాలనుకున్నా సరే ఏది కావాలన్నా మీరు ఎక్కడ సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టంతా తిరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. మీకు ఒక కేస్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలనుకున్నా సరే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూనంతా తిరిగేటప్పుడు అక్కడ వెళ్ళేటప్పుడు కల్లా ఒక విఆర్ఓ ఉంటాడు, విఆర్ఓ ఉంటే తహసీల్దార్ ఉంటాడు, తహసీల్దార్ ఉంటే ఆర్ఐ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం. కానీ ఈరోజు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సచివాలయ వ్యవస్థ అనేటటువంటిది ఏర్పాటు చేసి మీ ఇంటి వద్దకే అన్ని సర్టిఫికేట్లు కూడా తెచ్చిచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి మొన్న ఏమైంది, మీ ఆరోగ్యాలు బాగున్నాయా లేదా అని చెప్పేసి సచివాలయ పరిధిలో డాక్టర్లను పంపించి అందరూ కూడా చూపించడం జరిగింది. ఎవరెవరైతే ఆరోగ్యాలు బాగలేదనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు గతంలో 5 లక్షలే ఉండేది. ఒకప్పుడు మన ఏజెన్సీ వాళ్ళకి ఏమైనా జబ్బులు ఉన్నట్లయితే కింద కార్పొరేట్ హాస్పిటల్లో విశాఖపట్నమో లేకపోతే ఇక్కడ విజయవాడ ఎక్కడ వెళ్ళి చేయించుకోవాలనుకుంటే, కానీ దాన్ని ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు 25 లక్షల రూపాయలు చేయడం జరిగింది. మళ్ళీ ఇంకా మీకు శుభవార్త ఏంటంటే నిన్నటికి నిన్న మేనిఫెస్టో అనేటటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. జగనన్న ప్రభుత్వం మళ్ళీ వస్తే మీకు ఏం చేస్తాం అనేటటువంటిది, అమ్మఒడి అనేటటువంటిది ఇప్పుడు ఎంత ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు కదా, దాన్ని ఇప్పుడు మళ్ళీ 17,000 రూపాయలకి పెంచడం అనేటటువంటిది జరిగింది. అలాగే మరి ఈరోజు అవ్వాతాతలకు ఇచ్చేటటువంటి పెన్షన్ ఎంత ఇస్తున్నారు, 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఆయన మళ్ళీ సీఎం అయితే కింద 3,500 రూపాయలు మళ్ళీ పెంచడం అనేటటువంటి జరుగుతుంది. అంటే మీ గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ రకమైనటువంటి ఆలోచనలు చేసినటువంటి పరిస్థితులు అయితే లేవు. ఇదేంటంటే పేదల ప్రభుత్వం. పేదవాడు బాగుంటేనే మనమంతా సుభిక్షంగా ఉన్నట్టే లెక్క. పేదవాడు అంటే ధనికులు పేదవాళ్ళు అనేటటువంటి తారతమ్యాలు లేకుండా ఈరోజు మీరంతా కూడా అంటే ఆర్థికంగా నిలదొక్కగలుగుతున్నారు. అలాగే పిల్లల్ని శుభ్రం చదివిస్తున్నారు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గతంలో మన పిల్లలకు ఉండేదా? లేదు. కానీ ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి పాఠశాలలు కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఈరోజు మనకు విద్యను అందించడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ అలాగే నాడు నేడు ద్వారా మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు జగనన్న ఏంటంటే ఆయన కోసం ఏ రోజు కూడా ఆలోచించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఏంటంటే ప్రజలు బాగుంటే నేను బాగున్నట్టే అని చెప్పేసి పైన భగవంతుడు అనేటటువంటి వాడు ఉన్నాడు, అలా కిందన మనం అంతా కూడా ఉన్నాం అనేటటువంటి, అంటే ఈ ప్రజలే ఉన్నారు అనేటటువంటి ఆలోచనతో జగనన్న ఇన్ని